యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన మూడవ మాట. యోహాను సువార్త 19 అధ్యాయము 26, 27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూసి, అమ్మా, అదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూసి, అదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన యొద్ద చేర్చుకొనెను. గొప్ప దీవానికి వందనాలు. నీకు స్తోత్రం తండ్రి. నీకు వందనాలు నా ప్రభా. ప్రభా శిలువలో ప్రభా వేలాడుతున్న ప్రభా, అవును రాధా, రక్తము కారుస్తున్న ప్రభా, అయ్యా మరి రాజా కన్నీరు కార్చి నిలబడి ఉన్న ప్రభా, తల్లి అయిన మరియను మీరు చూసి ఉన్నారు నా తండ్రి. ప్రభా తన హృదయం ఎంతగానో నలిగి విరిగిపోయి ఉంటుండగా, తాను ఎంతగానో తండ్రి తనను ప్రేమించి ఉన్నారని ప్రభా మీరు గ్రహించిన తండ్రి, అవును రాజా, తాను విరిగి నలిగిన హృదయాన్ని ఆదరించారని నా ప్రభా. అయ్యా మీ శిష్యుడైన యోహానును చూసి రాజా, మీరు ప్రేమించిన శిష్యుని చూసి, అవును తండ్రి, ఆ తల్లితో మీరు అన్నారు, ఇదిగో నీ కుమారుడని తండ్రి. ఆ తల్లిని మీరు ఆదరించి ఉన్నారు నా ప్రభా. అలాగే ఈ శిష్యుని కూడా చూసి నా తండ్రి, అదిగో నీ తల్లి అని చెప్పి ఉన్నారు నా ప్రభా. అవును తండ్రి, నీకు స్తోత్రము. ఈ రోజుల్లో నా తండ్రి అనేక మంది తల్లిలు నా ప్రభా తన బిడ్డలో ఒక ప్రేమను పొందుకోవాలని, తన బిడ్డలు తనతో ఉండాలని ఎంతగానో ప్రభా, అవును రాజా, ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి. కానీ అనేకమైన బిడ్డలు నా ప్రభా, అయ్యా తల్లి ప్రేమను మరిచి రాజా, తల్లి ఒక ప్రేమను మరిచి నా తండ్రి ఉంటున్నారు తండ్రి. అటు బిడ్డలందరినీ మీరు దర్శించండి నా తండ్రి. విరిగి నలిగి హృదయంతో ఉంటున్న ప్రతి తల్లి ఒక కన్నీటిని తుడవండి నా ప్రభా. తండ్రి నీకు స్తోత్రం. నేను కన్న నా బిడ్డ ఈ రీతిగా ఉన్నారని ప్రభా, ఆ తల్లులు ఎంతగానో వేదన పడుతున్న తల్లులు కన్నీటిని తుడిచివేయమని అడుగుతున్నాను నా ప్రభా. వారికి ప్రభా మీరు ఆదరణ నెమ్మదిని కలగచేసి అతి తల్లి ఒక బిడ్డలందరినీ మీరు మార్చమని అడుగుతున్నాం తండ్రి. మీరు మార్చగల శక్తిమంతుడు నా ప్రభా. నీకు వందనాలు నా ప్రభా. అవును తండ్రి, ఏ రీతిగా తండ్రి అయ్యా మీరు శిష్యుడైన అయ్యా ప్రేమించిన శిష్యుని ప్రభా చూసి తండ్రి, ఇదిగోని తల్లి అని చెప్పి ఉన్నారు తండ్రి. తల్లి ప్రేమ కొరకు నా ప్రభా ఎంతో ఆశపడిన శిష్యుని కూడా రాజా ఆదరించి ఉన్నారు. అతి రీతిగా తల్లి ప్రేమ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా రాజా మీరు తల్లిగా తండ్రిగా ఉండి ఆదరించండి. ఈ క్షణమందు నా ప్రభా ప్రతి తల్లి ఒక హృదయాన్ని ప్రభా మీరు కనికరించండి, కరుణించండి, వారి కన్నీటిని తుడిచివేయండి నా ప్రభా. అయ్యా వారి బిడ్డలందరినీ కూడా రాజా మీరు దర్శించి మాట్లాడి తల్లిని ప్రేమించగల మంచి హృదయాన్ని దయచేయండి. ప్రతి కఠిన హృదయాన్ని మార్చండి నా ప్రభా. నీ కృపతో నింపండి. నీ బిడ్డలుగా వారు మార్చబడటకు తల్లి తండ్రిని ఏ రీతిగా ప్రేమించి గౌరవించారో నేర్పించమని ఈ అంత్య దినములో నీ కొరకు సాక్షి బిడ్డలుగా ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ తల్లిని తండ్రిని ప్రేమించగల వారిగా మీరు మార్చమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.